సో రీసెంట్‌గా ఒక మూవీ రిలీజ్ అయింది. 'సయ్యారా' మూవీ అని చెప్పేసి. అంటే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎలా అంటే యూత్ ఆ మూవీ చూసుకుంటా ఫెయింట్ అవ్వడము, ఏడవడము, అంటే అన్‌కంట్రోలబుల్ బిహేవియర్ అనేది చూస్తా ఉన్నాను. అంటే ఆ మూవీలో ఏముంది అనేది పక్కబెడితే అసలు అంత ఎమోషన్స్‌కి అంత రియాక్ట్ అవ్వడం ఏంటి అనేది నాకసలు అర్థం కావట్లేదు. అంటే సొసైటీలో ఇప్పుడు ఉన్న జెన్‌జీ అంటే ఎవరైతే జెన్‌జీ అనే ఈ జనరేషన్ కిడ్స్ ఉన్నారో, సో ఈ యూత్ ఆ మూవీ చూసి ఫెయింట్ అవ్వడం మనకి అంటే ఎట్లాంటి మెసేజ్ ఇస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే సైకలాజికల్‌గా వీళ్ళు అంత వీక్‌గా ఉన్నారా? ఎందుకంటే దానికంటే ముందు ఎంతో ఎమోషనల్ మూవీస్ అంటే దీనికంటే తోపు మూవీస్ కూడా వచ్చినప్పుడు ఎవరింత రియాక్ట్ కాలేదే, ఎవరు థియేటర్స్‌లో ఇంత ఘోరంగా పడిపోవడం, ఫెయింట్ అవ్వడం అలాంటివి ఎప్పుడు జరగలేదు. ఇంతకంటే చాలా మంచి మూవీస్ వచ్చినప్పుడు కూడా, ఇంతకంటే మంచి మ్యూజిక్ ఉన్న, ఎమోషన్స్ ఉన్న మూవీ వచ్చినప్పుడు కూడా ఎవరు అట్లా చేయలేదు. బట్ ఈ యూత్ బిహేవియర్ చూస్తే మాత్రం నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. అంటే లిటరల్లీ థియేటర్‌లో గ్లూకోజ్‌లు ఎక్కించుకోవడము, ఒక అమ్మాయి కింద పడిపోవడము, ఒక అబ్బాయి అసలు ఏడుస్తుంటే ఇంకోళ్ళు కంట్రోల్ చేయడము, లేదా థియేటర్ ముందుకెళ్ళి అంటే అసలు సీన్స్ అన్ని చూస్తే ఏమైతుంది యూత్‌కి అనే ఒక క్వెషన్ మార్క్ నా మైండ్‌లో తిరుగుతుంది. అంటే సైకలాజికల్‌గా ఇంత డిస్ట్రెస్‌లో ఉన్నారా? అంటే మీకు మనుషులతోని సంబంధం లేకుండా ఇంటర్నెట్ మాత్రమే ఉండి, ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ, లేకపోతే మొత్తం ఫోన్‌లోనే ఉండిపోతూ, ఫ్యామిలీ రిలేషన్స్ దూరమై, లేతే సింగిల్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో ఉన్నప్పుడు ఎవ్వరు గూడా అంటే మీకు లేక, ఈ కోవిడ్ రావడం కూడా ఇంకొక రీజన్ కావచ్చు. సో, ఒక రకమైన డిప్రెషన్‌లో ఉందా అనేసి ఒక థాట్ అనేది నా మైండ్‌లో తిరుగుతుంది. అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే ఎమోషనల్ సప్రెషన్ అనుకుంటారు. ఎమోషన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే, నేను ఎవ్వరికీ చెప్పకుండా ఉండడం నా స్ట్రెంగ్త్ అని అనుకుంటారు. కానీ అది కాదు. మీరు దాన్ని మీ ఎమోషన్స్ సప్రెస్ చేస్తున్నారు. అక్కడ సప్రెస్ చేస్తూ ఎవరికీ చెప్పకపోవడం ఒక స్ట్రెంగ్త్‌లా ఫీల్ అయితున్నారు. అది కరెక్ట్ కాదు. అండ్ దాని వల్లనే సూయిసైడ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. ఈరోజు నేను ఇంతెందుకు మాట్లాడుతున్నాను అంటే, సూయిసైడ్ రేట్ అనేది యూత్‌లో చాలా ఘోరంగా పెరుగుతుంది. అంటే మీరు గమనించండి. ఎవ్రీ 2-3 డేస్‌కి ఒక జెన్‌జీ యూత్ అంటే ఒక జెన్‌జీ యంగ్‌స్టర్ ఈస్ డయింగ్ ఔట్ ఆఫ్ సూయిసైడ్. ఓకే. ఫస్ట్ ఎవరైతే మ్యారిటల్ ఇష్యూస్‌తోని చనిపోతున్నారో అని మనం రోజు మాట్లాడుతున్నామో, మ్యారిటల్ ఇష్యూస్ తర్వాత నెక్స్ట్ అంతే కౌంట్‌లో చనిపోయేది సూయిసైడ్స్‌తోని యూత్. ఎందుకు? దీనికి రీజన్ ఏంటి? అనేది అందరూ ఆలోచించాలి. ఎందుకు అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉంటారు. పిల్లల్ని వదిలేసి ఎళ్తారు. తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ వర్కింగే. బీ ఇట్ విలేజ్, సిటీ, రూరల్ గానీ, ఎక్కడైనా గానీ అందరూ వర్క్ చేస్తున్నారు. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎందుకంటే ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే సింగిల్ కిడ్ ఆర్ 2 కిడ్స్ ఇంతే ఉంటుంది. ఎమోషనల్ బాండ్ అనేది ఉంటలేదు. ఏమన్నా అంటే ఫోన్‌లో ఉండిపోతున్నారు. ఏమైనా ఉంటే అంటే ఇప్పుడు ఉన్న ఈ సోషల్ మీడియా ఒకటి నిజం చెప్పాలంటే ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది వేస్తుంది అందరి మైండ్‌లలో. నెగెటివ్ వేలో పోతున్నారు ప్రతి ఒక్కరు గూడా. అంటే ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూసి వేరే వాళ్ళతోని కంపేర్ చేసుకోవడం, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు వేసుకున్న అంటే వాళ్ళు తయారైన స్టైల్ అదంతా చూసి వాళ్ళు బతుకుతున్న లైఫ్ స్టైల్ చూసి నేనెందుకు అట్లా బతకలేకపోతున్నా అని మనం అట్లా తయారవ్వడం, కంపీట్ చేసుకోవడం వాళ్ళతోని, వాళ్ళ లైఫ్స్‌తోని మనం కంపీట్ చేసుకోవడం అండ్ అన్ని విధాలుగా సోషల్ మీడియా అనేది నాశనం చేసి పెడుతుంది యూత్ మైండ్‌లో. దీనివల్ల రోజు రోజుకి అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా లేదు. డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో మైండ్ మీద కంట్రోల్ చేసుకున్న నాడే ఇవన్నీ చేంజ్ వస్తది. సో ఇది అంటే ఇప్పుడు నేను యాజ్ అడ్వకేట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు మ్యారిటల్ ఇష్యూస్ గురించి రోజు మాట్లాడతాం. అంటే ఇట్లా క్రుయాలిటీ వల్ల హస్బెండ్ వైఫ్‌ని చంపుతున్నారు, వైఫ్ హస్బెండ్‌ని చంపుతున్నారు. ఇవన్నీ డైలీ రొటీన్‌లో వింటా ఉన్నాం. బట్ నెక్స్ట్ ఒక ప్లేగ్ వ్యాధిలాగా ఇదొక అన్నోటీస్డ్ ప్రాబ్లమ్ అని నేను అనుకుంటున్నాను. వేర్ పీపుల్ ఆర్ నాట్ నోటీసింగ్ ఎట్ ఆల్. అంటే ఈ యూత్ అనేది ఏ దారిలో వెళ్తున్నారు అనేది ఎవరు గమనిస్తలేరు. బట్ ఐయామ్ టెల్లింగ్, ఐ బెట్ ఆన్ దిస్. నెక్స్ట్ ఉండే ఇష్యూస్ మొత్తం ఈ జనరేషన్ వాళ్ళతోనే, ఈ జెన్‌జీ కిడ్స్‌తోనే చాలా 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 అంటే జెన్‌జీ ఎవరైతే యంగ్‌స్టర్స్ ఉన్నారో 2000 తర్వాత బోర్న్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ చాలా డౌన్ ఉన్నారు. అంటే వీళ్ళు సొసైటీని ఫేస్ చేసే సిచ్యువేషన్‌లో లేరు. అందరూ అంటలేను, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నెట్, ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా, దేర్ మెనీ అదర్ రీజన్స్. ఇదంతా కాకుండా ఎడ్యుకేషన్ అనేది స్కూల్లో కరెక్ట్‌గా లేక. సో ఎడ్యుకేషన్ అనేది జస్ట్ సోషల్ చెప్తున్నామా, మ్యాథ్స్ చెప్తున్నామా ఇది కాదు.
అసలు మోరల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? అసలు మోరల్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే ఏంటి? ఇది కాకుండా హౌ టు బీ స్ట్రాంగ్, ఎమోషనల్ ఎట్లా స్ట్రాంగ్ ఉండాలి, సొసైటీని ఎట్లా ఫేస్ చేయాలి, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎట్లా బయటపడాలి, సూసైడల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు ఎట్లా షేర్ చేసుకోవాలి, దే నీడ్ హెల్ప్. సైకలాజికల్గా డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళు ఎలాంటి హెల్ప్ తీసుకోవాలి, ఇలాంటివి అన్నీ కూడా స్కూల్స్ ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఇట్స్ దర్ డ్యూటీ. అంటే యూత్ని ఎడ్యుకేట్ చేయడం అంటే జస్ట్ ఎడ్యుకేషన్ చదువు చెప్పడం కాదు, సొసైటీలో ఎట్లా బతకడము అనేది ఎడ్యుకేట్ చేయడం కూడా అందరిది డ్యూటీ. అందులో నాది కూడా ఒక డ్యూటీ అనుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఇట్లాంటివి మైండ్లో పెట్టుకొని యూత్ కూడా మీరు కూడా క్వశ్చన్ చేసుకోండి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ద వే యూర్ గోయింగ్, ద పాత్ యూర్ ఆప్టింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండండి. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్తోనో, మీ పేరెంట్స్తోనో, మీ రిలేటివ్స్తోనో, మీ దగ్గర ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. సూసైడ్స్ అవన్నీ కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, టెండెన్సీస్ ఉన్నా కూడా దయచేసి ఎవరితోనైనా షేర్ చేసుకోండి. బికాజ్ యూ నీడ్ హెల్ప్.